తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో జనం వణికిపోతున్నారు. ఉదయం రాత్రి వేళల్లో కురుస్తున్న పొగమంచుతో బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఇక దట్టంగా పొగమంచు వ్యాపించడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలోని చాలా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉదయం 8 దాటినా సూర్యుడి దర్శనం కలగటం లేదు. మంచు దుప్పటి కప్పేస్తూ ఉండడంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఈ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే 9 డిగ్రీల సెల్సియస్కు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆర్లీలో 8.7, ఆదిలాబాద్లో 9.7, మెదక్ 10, పటాన్ చెరువు 11, రామగుండం 13.8, హన్మకొండలో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనూ చలి తీవ్రత పెరిగింది. చాలా ప్రాంతాల్లో 15 డిగ్రీలకు దిగువగా ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. రాజేంద్ర నగర్ 13, హయత్ నగర్ 13.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భారీగా మంచు కురుస్తూ ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలుగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 16 డిగ్రీలుగా ఉండే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల గాలులు తూర్పు, ఈశాన్య దిశలో గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు ఏపీలోనూ చలి తీవ్రత పెరిగింది. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో చలి పంజాతో జనం వణికిపోతున్నారు. అరకులో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా మినుములూరులో 12, పాడేరులో 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.